మార్గములు యెహోవాకు అప్పగించుము, ఆయన నమ్ముకొనుము, ఆయన నీకు సహాయం చేస్తాడు. అయితే ఈ మాట నాకు దేవుడు 2015లో నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చాడు అంటే నేను ఎలా చెప్తున్నా అంటే మామూలుగా చదివినప్పుడు ఇచ్చాడు అనేది కాకుండా దేవుడు నాతో మాట్లాడాడు స్పష్టంగా ఈ మాట. ఈ అధ్యాయం అంతా మనం గమనిస్తే నీతిమంతులు, దేవుని నమ్ముకున్న వారు, తర్వాత భక్తిహీనులు, దుష్టులుకి వ్యత్యాసం ఏంటో దేవుడు బయలుపరుస్తాడు ఈ అధ్యాయం అంతా. అయితే దీంట్లోంచి దేవుడు నాకు ఏం చెప్పాడంటే నీ మార్గములు నాకు అప్పగించు అన్నాడు. ఎప్పుడు చెప్పాడంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లా పనిచేస్తూ ఉంటే ఉద్యోగంలో నేను ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, వేరే కంపెనీలో షిఫ్ట్ అవ్వాలి అని నేను అనేక ప్రయత్నాలు చేస్తున్నా. కంపెనీస్ మారాలి, నేను హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలి, నేను ఇంకా వేరే నాకు ఇటు కోయంబత్తూరు, ఇటు తర్వాత బెంగళూరు ఇటు ఆఫర్స్ వస్తుంటే నాకు వేరే చోట పూణే ఇట్లా వస్తుంటే నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి అని నేను మద్రాసు నుంచి ట్రై చేస్తుంటే చాలా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే చేస్తున్నప్పుడు ప్రయత్నాల్లో కొన్ని చోట ఉద్యోగం రావడం, కొన్ని చోట రాకపోవడం, కొన్ని చోట అన్నీ సరే ఓకే ఉండి కూడా ఓపెనింగ్ లేకపోవడం, ఇలా వర్క్ చేస్తున్నప్పుడే వేరే దాంట్లో ట్రై చేస్తున్నప్పుడు మిస్ అయ్యేది. అప్పుడు నేను విసిగిపోయి ఉన్నప్పుడు ఏంటి ప్రభువా, నా స్నేహితులు దేవుని నిన్ను నమ్మలా, కానీ వాళ్ళు వేరే కంపెనీలో షిఫ్ట్ అవుతుంటే వాళ్ళకి ఇచ్చేస్తున్న ఉద్యోగం వాళ్ళకి వస్తుంది, కానీ నాకెందుకు నువ్వు సాయం చేయట్లా? నేను నీకు మందిరానికి వస్తున్నాను కదా, నేను నమ్మకంగా ఉన్నాను కదా, ఉపవాస ప్రార్థనలో అన్నిట్లో నేను నమ్మకంగానే ఉంటున్నాను కదా, నువ్వు ఎందుకు నాకు సహాయం చేయట్లేదు? నీ చిత్తం ఏంటి నా పట్ల అని అడిగినప్పుడు నాకు దేవుడు చెప్పిన మాట, నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, ఆయన నమ్ముకొనుము, ఆయన సహాయం చేస్తాడు. అంటే దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే నీ సొంత ప్రయత్నాలు చేస్తూ నువ్వు విసిగిపోయి నన్ను వచ్చి నా స్నేహితులకు వస్తుంది, వీళ్ళకి వస్తుంది అని అడుగుతున్నావు. ఆ మాట మనం మొదటి వచనంలో చదవచ్చు. ఏముంటది చూడండి. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవదురు, పచ్చని కూర వలనే వాడిపోవదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. నాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు నా యందు సంతోషించు, భక్తిలో ఎదుగు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగు, నా చిత్తం తెలుసుకో, నీ పట్ల నాకు ఒక గొప్ప ప్లాన్ ఉంది, నీ మార్గాలు విడిచి నన్ను నమ్ము, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు దేవుడు. అదే సమయంలో దేవుడు నాకు సేవ పిలిపించాడు, నాతో మాట్లాడాడు స్పష్టంగా ఒక సేవకుల ద్వారా ఒక కాటేజ్ మీటింగ్లో. ఆ తర్వాత అనేక మంది సేవకుల ద్వారా దేవుడు చెప్పించాడు. కానీ నేను వ్యక్తిగతంగా ఇదే సంవత్సరం 2015లోనే దేవుడి దగ్గర ఒకరోజు తెల్లవారుజామున 3ంటికి దేవుడి స్వరం విన్నాను. ఆ తర్వాత దేవుడు ఇంకా వ్యక్తిగతంగా అనేక సందేశాల ద్వారా, వాక్యం చదివినప్పుడు, ప్రార్థించినప్పుడు, దర్శనాల ద్వారా అనేక విషయాలు చెప్పేవాడు సేవ గురించి. కానీ నాకు ఎప్పుడు ప్రశ్న ఉండేది, ప్రభువా ఎలా పోషిస్తావు కుటుంబాన్ని, ఎలా సేవ చేయాలి, నా కుటుంబస్తులు ఎవరు సేవకులు కాదు, నేను ఎలా సేవ చేయగలను, నేను సేవకు పనికిరాను, నేను విశ్వాసిగా ఉంటే చాలు అని అనేక ప్రశ్నలు వేసేవాడిని దేవుడిని. అప్పుడు దేవుడు నాకు ఒకటే మాట చెప్పాడు, దేవుని సన్నిధిలో యెహోవా యందు మౌనంగా ఉండు. 7వ మాట, ఆయన కొరకు ఓపికగా కనిపెట్టు, ఓపికగా ఉండు, మౌనంగా ఉండు. ఓపికగా ఉండడం అనేది చాలా కష్టం అండి. ఈ రోజుల్లో ఒక కార్యం జరగాలంటే తొందరగా ఏదో ఒకటి చేసేస్తారు. కానీ మాకు దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే ఓర్పు. ఎంత ఓర్పు అంటే కొంతమంది విసిగిపోతారు మమ్మల్ని చూసి, ఎందుకు వెయిట్ చేస్తారు అని. మరి ఓపిక, దేవుడి ముందు మౌనంగా ఉండిపోదాం అనేది నచ్చదు ఎవరికి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే
దేవుణ్ణి తొందర పెట్టాలి, దేవుణ్ణి కంగారు పెట్టాలి, లేదా దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, దేవుణ్ణి ఎట్లాగైనా మనం మన దారిలో తెచ్చుకోవాలి, దేవుణ్ణి మనం కవ్వించాలి అని ఆలోచిస్తారు. కానీ దేవుడు హృదయం నా పట్ల ఏముంది, నా గురించి ఎందుకు ఆయన ఆగమంటున్నాడు అని చాలాసార్లు మనం ఆలోచించాం. ఎప్పుడు కూడా వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళు బాగుపడుతున్నారు, వీళ్ళు దీవించబడుతున్నారు, నన్ను ఎందుకు దీవించవు, నాకెందుకు ఇవ్వవు అని ప్రశ్నిస్తాం. కానీ దేవుడు అంటాడు, నీ పట్ల నాకున్న ఆలోచనలు తలంపులు వేరు, వాళ్ళ పట్ల ఉన్న ఆలోచన తలంపులు వేరు. సో నా జీవితంలో నేను గమనించాను, ఎప్పుడైతే దేవుని దగ్గర మౌనంగా ఉన్నానో, దేవుని దగ్గర కనిపెట్టానో, దేవుడు ప్రతిదీ డీటెయిల్ ఒక్కొక్క విషయం విడమర్చి చెప్పి నేర్పించి నడిపించాడు. ఇంగ్లీష్లో ఉంది, ద లార్డ్ డైరెక్ట్స్ ద స్టెప్స్ ఆఫ్ గాడ్లీ. ద లార్డ్ డైరెక్ట్స్ ద స్టెప్స్ ఆఫ్ గాడ్లీ అంటే ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. మన నడత దేవుని వల్లే స్థిరపడుతుంది. వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. మన ప్రవర్తన దేవుడు చూసి ఆనందించాలి, అలా మనం జీవించాలి. మనం క్రైస్తవులు అనబడడానికి ఏకైక కారణం ఏంటంటే మన నడతని చూసి దేవుడు ఆనందించాలంట. భక్తిహీనుల్ని దేవుడు అసహించుకుంటాడు, దూరంగా ఉంటాడు. వాళ్ళు ఎంత ధనం సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా, ఎంత వెళ్ళినా సరే దేవుడు వాళ్ళని పట్టించుకోడు. కానీ మనల్ని ఆయన బిడ్డలుగా మనం దీవించబడితే, మనం ఆశీర్వదించబడితే, మనం ఎదుగుతుంటే ఆయన చాలా సంతోషిస్తాడు. కానీ దేవుడు ఎలా అంటే మనల్ని పరీక్షిస్తాడు అనేక మార్గాల ద్వారా. బంగారాన్ని ఎంత పరీక్షిస్తే అది సువర్ణంగా మారుతుందో, ఒక క్రైస్తవుడి జీవితంలో ఒక విశ్వాసి నుంచి సేవ చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఆయా పరీక్షలు ఉంటాయి, ఆయా పోరాటాలు ఉంటాయి. అన్నీ ఎదుర్కొన్నప్పుడే దేవుడు మనని హెచ్చిస్తాడు, దీవిస్తాడు. సో ఇక్కడ ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుడు కొడుకు విడిచిపెట్టడం అనేది చాలా కష్టమైన పని. నీ మార్గములు యెహోవాకు అప్పగించు అంటే ఏంటి తెలుసా? అబ్రహాంని దేవుడు అంటాడు, నీ ఏకైక కుమారుణ్ణి పర్వతం మీద నాకు బలి అర్పించు అంటాడు. నీ కుమారుని నాకు ఇచ్చేయి అన్నప్పుడు అబ్రహాము మాట్లాడకుండా సరే ప్రభువా నువ్వు చెప్పావు చేస్తానని మౌనంగా దేవుని సన్నిధిలో దేవుడు మాటకి లోబడ్డాడు. అందుకే దేవుడు ఆ పరీక్షలో తను పాస్ అయినప్పుడు తన కుమారుడు ప్రతిగా గొర్రెపిల్లని అక్కడ చూపించాడు. సో జీవితంలో నాకు అప్పుడు దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే, నువ్వు ఉద్యోగాల కోసం పరిగెడుతున్నావు, దీవించబడాలి, ఫైనాన్షియల్గా బ్లెస్ అవ్వాలి, స్థిరపడాలి అని కోరుకుంటున్నావు. కానీ నేను నిన్ను సేవకు పిలుస్తున్నాను, నువ్వు నా పని చేయాలి, నాకు నీతో ఉండాలి, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నా సొత్తు, నేను నేను ప్రత్యేకపరిచానని అప్పుడు చెప్పినప్పుడు నేను చాలా ప్రశ్నలు అడిగా దేవుడిని. దేవుడు ఓపికగా నాకు అనేక జవాబులు ఇచ్చాడు ప్రశ్నలన్నిటికీ. మీరు నా సాక్ష్యం యూట్యూబ్లో అయితే చూడండి, టైం ఉంటే అన్ని ప్రశ్నలకి జవాబులు ఇచ్చాడు. అప్పుడు నేను అన్నాను, సరే ప్రభువా చేస్తాను. నాకు అన్నిటికన్నా ఇష్టమైంది ఏంటంటే దేవుడి సన్నిధిలో కూర్చొని ఏకాంతంగా ఆయన మాట వినడం, ఆయన వాక్యం చదివినప్పుడు లేదా ఆయన దర్శనం ఇచ్చినప్పుడు, ఆయన ఏదైనా చెప్పినప్పుడు, అది ప్రజలకు చెప్పినప్పుడు చర్చిలో కానీ ఇలా నాకు మనసులో ఎంతో ఆనందం కలుగుద్ది. చూడండి, దేవుడు మన నుంచి కోరుకునేది మన నడత ఆయనకి ఇష్టంగా ఉందా లేదా. మన నడక ఆయనకి ఇష్టంగా ఉండాలి. మన దేవుడితో నడిచే వాక్ ఎలా అయితే ఉందో అది దేవుడికి నచ్చినట్టు నడుచుకోవాలి. వాక్యంలో ఉంటుంది, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళకుండా ఇదిగో ఇదే మార్గము, ఇదే త్రోవ, దీంట్లోనే నడువు అంటాడు. మన నడక, మన ప్రవర్తన, మన ఆధ్యాత్మిక జీవితం దేవుడి దగ్గర సరిగా ఉంటే అంతకన్నా ఆశీర్వాదము, దీవెన మన జీవితంలో లేదు. సో మనం ఎప్పుడు కూడా మన నడత ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన భక్తి జీవితం దేవుడికి నచ్చుతుందా, సాక్ష్యం దేవునికి మహిమకరంగా ఉందా అని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏ విషయంలో కూడా తొందరపడలా. చాలా ఓర్పుగా వెయిట్ చేసి కనిపెట్టి, సేవకి దేవుడు 2015లో వేస్తే వెంటనే రాలా, కనిపెట్టా. 3 సంవత్సరాలు కనిపెట్టా. 3 సంవత్సరాలు కనిపెడితే
తర్వాత దేవుడు నన్ను పిలిచినప్పుడు ఇంకా నేను వెనక్కి పడలా. దేవుని కృపను బట్టి నాకు ఇంక తెలుసు. నన్ను ఎంతోమంది చెప్పారు, నువ్వు వెళ్ళిపో. నాకు సేవకులు కూడా చెప్పారు, ఇలా వెళ్ళిపో, ఉద్యోగం వదలద్దు అని చెప్పినా సరే నాకు దేవుడు చెప్పాడు, నాకు దేవుడు రూఢిపరిచాడు. నేను ఇంకా దేవుని కొరకు సమర్పించుకున్నాను. దేవుడు చెప్పాడు క్లియర్గా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కొంతమంది అనేవారు, నువ్వు సేవ చేయి, నీ భార్యతో ఉద్యోగం చేయించు, పార్ట్ టైము నువ్వు ఉద్యోగం చేయించు, నువ్వు సేవ చేయి, అప్పుడు ఇల్లు గడుస్తుంది అనేవారు. కానీ నేను అన్న, చిచ్చి అది దేవుని పద్ధతి కాదు. దేవుడు పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన పోషిస్తాడు, ఆయన నాకు వాటిచ్చాడు అని చెప్పినప్పుడు చాలామంది అన్నారు, నువ్వు ఏ సంస్థతో లేవు, ఎవరు నీకు సహకరించరు, ఎవరు హెల్ప్ చేయరు, నువ్వు ఎలా కుటుంబాన్ని పోషించుకుంటావు, ఎలా సేవ చేస్తావు అన్నారు. కానీ దేవుడు నమ్మదగినవాడు, దేవుడు విడిచిపెట్టలా. ఇంతవరకు దేవుడు పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మరి ఇక్కడ అన్నాడు ఒక మాట, ఆ మాట నా జీవితంలో నెరవేరబడింది. మీరు ఆ వాక్యం మీకు అర్థమైందో లేదో, ఇదే అధ్యాయంలో ఉంది. ఆ మాట ఏంటంటే, యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును అన్నాడు కదా. 34వ వచనం చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొనుండుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్టు ఆయనను హెచ్చించుము. ఆమేన్. చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ఈ మాట కనిపెట్టుకో, మౌనంగా ఉండు, వెయిట్ చేయి అని పదే పదే మనం గమనిస్తాం అధ్యాయంలో. ఆయన మార్గంలో స్థిరంగా నిలబడు, భూమిని స్వతంత్రించుకునే విధంగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఈ మాట నాకు 15లో చెప్పాడు దేవుడు. అది మేము ఇప్పుడు చూస్తున్నాం. ఒక మందిరం ఆరాధన, అక్కడ ఆదివారం భోజనాలు పెట్టుట, ఇవన్నీ ముందే దేవుడు చెప్పాడు. నేను అనుకున్న, ప్రభువా, ఆలోచించి చూడండి మీరే, ఏమీ లేదు, ఒక అబ్బాయి అమ్మాయి అన్నీ విడిచిపెట్టి వస్తే దేవుడు సేవిస్తాడా, చర్చిస్తాడా? అది కూడా ఇలాంటి ప్రాంతాల్లో. మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఇస్తే అది ఆశ్చర్యం లేదు. కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఇక్కడ దేవుడు సేవ చేసేవారంటేనే ఇల్లు అద్దె కూడా ఎవరు. ఇలాంటి ప్రాంతంలో దేవుడు భూమిని ఇచ్చి, చిన్న భూమి, ఆయన సేవ చేయుటకు, ఆయన చిన్న మందిరం కట్టుకొని ఎవరితో ఇబ్బందులు లేకుండా దేవుడు మమ్మల్ని భద్రపరిచి, దాచి, కాపాడి నడిపించాడు అంటే అది పెద్ద సాక్ష్యం. ఎందుకు చెప్తున్నానంటే, మేము గమనించాము, మాకు ఒక అద్దె ఇల్లు దొరకడానికి ఎంతో ఇబ్బంది పడ్డాం. కానీ దేవుడు ఈ ప్రాంతంలో ఆయన కృప ద్వారా మందిరం చిన్నగా నడిపించుకోవడానికి సాయం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 2015లో ఈ మాట ఇచ్చినప్పుడు నాకు అర్థం కాల. భూమిని స్వతంత్రించుకుంటారు అంటే అర్థమే కాల. కానీ మేము ఇక్కడ పంజాబ్ వచ్చాక మాకు అర్థమైంది, దేవుడు ఆయన ప్లాన్స్, ఆయన ఆలోచనలు ప్రతిదీ నెరవేర్చాడు, ఇంకా నెరవేరుస్తాడు. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఓర్పు అనేది చాలా గొప్ప వరం. మీకు ఒక మాట చెప్తాను, ఎందుకు చెప్తున్నానంటే వినండి జాగ్రత్తగా. మేము చర్చ్ అండి, ఫస్ట్ ఆ పొలం తీసుకున్నప్పుడు ఫెన్సింగ్ వేసి వదిలేసాం. ఫెన్సింగ్ ఏమీ లేదు. అయితే మాకు దేవుడు గేటు కట్టాలి అన్నప్పుడు గేటు కూడా ఒక ఐరన్ పిల్లర్ మీద కట్టి వదిలేసాం. మేము ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మీకు అర్థమవుద్ది, గమనించండి. ఎవరైనా గేటు కట్టుకోవాలి, గేటు ముందు ఎంట్రన్స్ కట్టుకోవాలంటే ఈజీగా కట్టేసుకుంటారు, లేదా ఏదో ఒకటి చేసి లోన్ చేసో ఏదో ఒకటి చేసి కట్టేసుకుంటారు. కానీ మేము ఇప్పుడు చూస్తుంటే ఆ పిల్లరు, మేము గేట్ కోసం ఆర్చ్, మాకు ఇచ్చిన దర్శనం ఇచ్చాడు దేవుడు. మందిరానికి ఆర్చ్ ఇలా కట్టాలి అని ఎప్పుడో 2016-17లో ఇచ్చాడు. అప్పుడు మాకు చర్చ్ ఇట్లా ఉంటుంది అని అప్పుడు మాకు దర్శనం చూస్తుంటే రాసుకొని పెట్టుకున్నాం. కానీ ఇలా సేవకు వస్తాం, ఇవన్నీ మాకే జరుగుతాయి, ఎవరికో జరుగుతాయి అనుకునే వాళ్ళం. ఎవరో మందిరం చూపిస్తున్నాడు దేవుడు మనకు దర్శనంలో, ఎవరిదో అనుకుంటున్నాం, కానీ మాకు ఇస్తాడని తెలియదు అప్పుడు 15-16లో. అయితే ఇప్పుడు దేవుని కృపను బట్టి 2.5 సంవత్సరాలకి ఆ పిల్లర్ కొంచెంగా ఇప్పుడు ఆర్చ్ కడుతున్నాం. మీరు గమనించండి, ఒక చిన్న గేట్ ఆర్చ్ కట్టడానికి 3 సంవత్సరాలు ఆగాం. ఇంకా కడుతున్నాం, కొంచెం కడుతున్నాం, ఆగిపోతున్నాం. ఎందుకు నేను చెప్తున్నానంటే, నీతిమంతుడికి కొంచెం ఉన్నా సరే దేవుడు అంటున్నాడు, నేను అది శ్రేష్టంగా చేస్తాను అంటున్నాడు. జీవితంలో తొందరపడి అప్పులు చేసి, లేదా ఏదో చేసి, అప్పు చేసి పప్పు కూడా అంటారు, లేకపోతే ఏదో ఒకటి చేసేసి గొప్పగా అయిపోవాలనే కాలం అండి ఇది. ఎవరి కోసం ఆగే కాలం కాదు, ఇన్స్టెంట్ అంటారు కదా, అలాంటి కాలం ఇది.
కానీ ఇలాంటి కాలంలో కూడా దేవుడు కొంతమందిని ఏమంటారంటే ఓర్పుగా ఉండు, కనిపెట్టు. నేను ఎన్నోసార్లు గమనించా, ఆ గేటుకి ఆర్చ్ కడదాం మనం ముందు, స్ట్రక్చర్ చర్చ్ అని చిన్నగా కడదాం అనుకున్నప్పుడల్లా దేవుడు ఆగిపో, వద్దు అంటే నేను ఎన్నోసార్లు ఆగిపోయా. అలా ఆగడం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు 2.5 years అయిపోయింది. ఇప్పుడు మరలా స్టార్ట్ చేసాం. మరి దేవుడు అది కంప్లీట్ చేస్తాడా అనుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఓర్పుగా కనిపెట్టి చేయడంలో సమాధానం ఉంది, టెన్షన్ లేదు. ఎందుకంటే ఆయన ఇస్తే చేద్దాం, లేకపోతే ఆగిపోదాం. అలాగే నడుస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కంగారు పడి మ్యారేజ్ విషయంలో, జాబ్ విషయంలో, ఎడ్యుకేషన్లో సరిగా దేవుడి చిత్తం తెలుసుకోకుండా కంగారు పడి చేసిన వల్ల, తప్పు వల్ల అనేక మంది బాధపడతారు. కానీ ఎవరైతే ఓర్పుగా కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడి చిత్తం తెలుసుకొని ఉపవాసం ఉండి దేవుడు చేస్తాడు, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుందాం అని అనుకున్నప్పుడు దేవుడు గిన్నె నిండి పొరలే ఆశీర్వాదాలు ఇస్తాడు. ఒక చిన్నపిల్లోడు తన చేత్తో తను తీసుకునే స్వీట్ల కన్నా పెద్దవాళ్ళు తన అబ్బాయికి ఇచ్చేది ఎక్కువ ఇస్తారు. తను తీసుకుంటే ఒకటే తీసుకుంటాడు. కానీ దేవుడు ఇస్తే, అది పెద్దవాళ్ళు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఒక డబ్బా నిండా స్వీట్లు ఇస్తారు. అలాగే దేవుడు కూడా మనమై లాక్కుంటే ఒకటే వస్తుంది. కానీ దేవుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుడు మన గిన్నె నిండి పొర్లే విధంగా ఆశీర్వదిస్తాడు. సో ఈరోజు మీకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాకి, దేవునికి మీ మార్గాలు అప్పగించండి. మీలో ఎవరైతే నా ఇష్టం చేయాలి దేవుడు, నాకు ఇదే కావాలి అని మీరు మొండి పట్టుదలతో ప్రార్థిస్తున్నారో దేవుడు మీకు చెప్తున్నాడు, నేను చెప్పినట్టు నువ్వు జీవించు. నేను నీకన్నా నువ్వు ఆలోచించిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను. నీ ఊహల కన్నా, తలంపుల కన్నా నా ఆలోచనలు, ఊహలు, తలంపులు ఎక్కువ. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టను, నేను దీవిస్తాను. కానీ నీకు కొంచెం ఓర్పు కావాలి, నువ్వు కొంచెం ఆగు, కనిపెట్టు, నేను నీ కొరకు వెనకాల పని చేస్తున్నాను అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఈ మాట మీరు నమ్మితే ఖచ్చితంగా దేవుడు రాబోయే రోజుల్లో మీ నిరీక్షణకి తగిన ప్రతిఫలం, ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేని కొరకు కంగారు పడద్దు, నాకు దేవుడు చెయ్యట్లేదని విసిగిపోవద్దు. నమ్మండి, నేను చెప్తున్న సాక్ష్యం ఇది. నేను కనిపెడితే, ఓర్పుగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా పని చేస్తున్నాడు. నేను చాలాసార్లు గమనించా, ఆగు అంటున్నాడు అంటే ఏదో చేస్తున్నాడు ఆయన, నన్ను హాని నుంచి కాపాడుతున్నాడు, నష్టం నుంచి, ప్రమాదాల నుంచి కాపాడుతున్నాడు అని నాకు అర్థమవుతుంది. మిమ్మల్ని ఆగు అంటున్నాడంటే సాతాను, అపవాది లేదా ఎవరో మీ మీద కీడు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆగు, ఇప్పుడు మౌనంగా ఉండిపో అంటాడు చాలాసార్లు. నేను కొంతమంది వ్యక్తితో దేవుడు చెప్పేస్తాడు, నాకు మాట్లాడద్దు, వాళ్ళు ఏదైనా చెప్తే సరే సరే అని చెప్పి గమ్మునైపో, చెప్పొద్దు అని నాకు చాలాసార్లు చెప్తాడు. ఎందుకంటే కొంతమంది మరి మందిరానికి వచ్చినప్పుడు పరీక్షించడానికి వస్తారు, కొంతమంది తప్పుడు వ్యక్తులు వస్తారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు అని అనేక సార్లు నన్ను దేవుడు చెప్తా ఉంటాడు. సో దేవుని స్వరం వింటూ ఆయన నడత, ఆయన దృష్టిలో మంచిగా నడిస్తే అంటే ఆయన చాలా ప్రీతి కలుగుతాడంట. నష్టం అంటే ప్రీతి కలిగే విధంగా మనం ఉంటాం, అంటే ఆయనకు నచ్చుద్దంట. దేవుని దృష్టిలో మీరు నచ్చే విధంగా నడవడం అనేది అది పెద్ద సాక్ష్యం, ఇంకా దానికి మించిన సాక్ష్యం లేదు. ఆనోకు దేవుడితో నడిచాడంట, అందుకే దేవుడు అంట ఆయనకి మరణం లేకుండా ఆయన కొనిపోయాడంట. అలాగా మనం దేవునికి ఇష్టం నచ్చినట్టు మనం జీవిస్తే దేవుడు నిజంగా మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన జీవితాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్విస్తాడు. మరి ఈ అధ్యాయం మీరు చదవండి, ఖచ్చితంగా ఇక్కడ రాసిన మాటలు దేవుడు నెరవేరుస్తాడు. యెహోవా కొరకు మౌనంగా కనిపెట్టు, ఆయన భూమిని స్వతంత్రించుకునే విధంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నమ్ముకొనుము, ఆయన్నే నమ్ముకోవాలండి. ఏ నరమానవుడు కూడా మీకు నమ్మడానికి లేదు. దేవుడు ఒక్కడే, ఇంకా ఆయన ఒక్కడే. ఎవరైనా సరే మీకు సహాయం చేయాలన్నా, ఎవరినైనా మీ దగ్గర పంపించాలన్నా దేవుడు హృదయం తెరిస్తేనే కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుణ్ణే నమ్మాలి, దేవుడే కృప చూపించేవాడు. కాబట్టి కీర్తన మీరు ధ్యానించండి. మీ కనుక దీర్ఘకాలికంగా చాలా సమయం నుంచి కనిపెట్టి విసిగిపోయి ఉంటే దేవుడు మీతో చెప్తున్న మాట, నువ్వు నీ మార్గాలు నాకు అప్పగించు, నేను చెప్పించి నేను దీవిస్తా. నేను దేవుని కొరకు విడిచిపెట్టిన ఉద్యోగం, నా కెరియర్, నా భార్య కెరియర్ మేము విడిచిపెట్టినందుకు
మేమే నష్టపోలా, మేము రోడ్డు మీద పడిపోలా. దేవుడు పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మరి ఇంకో 10 మందికి ఆదివారం ఆహారం పెట్టడానికి కృప చూపిస్తున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే మేము జీవించడమే కష్టం ప్రభువా అన్న పరిస్థితుల్లోంచి వచ్చాం సేవకు. కానీ దేవుడు ప్రతి ఆదివారం భోజనం 30-40 మందికి పెడుతున్నాం అంటే దేవుని కృప. ఎందుకు చెప్తున్నానంటే మన తలంపులు, మన ఆలోచనలు ఏంటంటే మనం బాగుంటే చాలు, మన కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాం. కానీ దేవుడు ఎలా చూస్తాడంటే నిన్ను ఆశీర్విస్తాను, నీ ద్వారా అనేక మందిని దీవిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, అనేక మందికి నీ చేతుల ద్వారా ఆహారం పెట్టే విధంగా సాయం చేస్తాను, బ్లెస్ చేస్తాను. అది దేవుడి పద్ధతి. మీరు కూడా విశ్వాసులుగా ఉన్నారు, మిమ్మల్ని కూడా మీరు దీవించబడతారు. మీరు అనేక కార్యాల్లో దేవుని కొరకు మీరు వాడబడతారు. మరి దేవుడు ఇచ్చిన వాక్యం మిమ్మల్ని బలపరచాలని నమ్ముచున్నాను. మరి ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్రం ప్రభువా, మరి ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరినీ పేరు పేరున దీవించండి. యెహోవా కొరకు కనిపెట్టుకో, ఆయన సన్నిధిలో మౌనంగా ఉండు. ఆయన భూమిని స్వతంత్రించుకునే విధంగా చేస్తాడు. నీ జీవితంలో ఏదైతే ఆశీర్వాదాలు ఆగిపోయి ఉన్నాయో, ఇబ్బందుల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, దేవుడు చెప్తున్నాడు భక్తిహీనులు చూసి మచ్చరపడద్దు. నువ్వు నా దృష్టిలో నిందారహితుడిగా నడుచుకో. నీ నడత నాకు నచ్చినట్లంటే నేను ఖచ్చితంగా దీవిస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మదేవ, నీ దృష్టిలో నిర్దోషులుగా యథార్థంగా జీవించడం కృప చూపించు. ఈ వాక్యం ఎవరైతే విన్నారో వాళ్ళ జీవితంలో ఒక గొప్ప విడుదల, ఆశీర్వాదం దయచేయి. వివాహ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఇంటి విషయాల్లో నువ్వే ఒక అద్భుతాన్ని జరిగించి ఒక రాబోయే రోజుల్లో ఎవరైతే ఇళ్ళ విషయాల వరకు, మ్యారేజ్ విషయాల వరకు నీ దగ్గర ప్రార్థిస్తున్నారో గొప్ప విడుదల కార్యం, అద్భుత కార్యం పొందుకునే విధంగా నువ్వే దీవించి ఆశీర్వించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.